పెట్టినావు ఇవి ఎంతమంది ఉన్నది ఇక్కడ పెట్టినాము రిజిస్టర్ లేవు అసలు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు తెలుసా, మీకు ఒక గర్భిణికి ఇస్తావు, నువ్వు ఒక బాలింతకి ఇస్తావు, ఇంట్లో అతను మా కూడా తాగుతారు తెలుసా ఇంకా విషయం. ఇవి తాగుతారు అనుకుంటున్నావా? మరి ఇక్కడ ఇవ్వాలమ్మా, వాళ్ళ కోసం ఇది పెట్టింది. మీరు ఇక్కడికి వచ్చి తీసుకున్న దానికోసం కదా. ఇక్కడమ్మా ఇప్పుడు వచ్చేది గర్భిణులకు బాలింతలకు, వాళ్ళు ఎవరైనా ఉండాలని ఇచ్చేది, వాళ్ళు తీసుకొని ఎవరో తినాలని కాదు. అది మీరు చూడండి, గుడ్డు కూడా ఇక్కడనే పెట్టండి, ఆ పాలు కూడా ఇక్కడనే ఇవ్వండి, తాగి ముందని చెప్పండి వాళ్ళు వస్తే. अंडा दे रहे, अंडा घर को दे रहे, इधर खाते, घर पे खाते, घर पे कौन खाते? आप तुम खाते? भाई भी, हाँ, उन्होंने भी एक देते, दोनों की देते, सबको देते। इधर खाते, घर को लेके जाते, घर को लेके जाते, दूध ले किया रे पिल्लर पाल వాళ్ళకి ఇస్తారు, గర్భిణీకి ఇస్తారు, బాలింతలకు ఎంతమంది ఉన్నారు? బాలింతలు ఎంతమంది ఉన్నారు? కాదమ్మా ఇప్పుడు ఉండొచ్చా. రోజు పెర్కిట్లో మనకు 20వ వార్డులో గల అంగన్వాడీ కేంద్రాన్ని విజిట్ చేయడం అనేది జరిగింది. గత కొన్ని రోజుల నుంచి మీ అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి విజిట్ చేయమని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారి సూచనలు మనము ఈరోజు ఇక్కడ ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని విజిట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ పిల్లలు ఎంతమంది వస్తున్నారు, మనకు 3 years ఎబో వాళ్ళు, అలాగే 3 years బిలో వాళ్ళు, అంటే 7 months ఎబో 3 years బిలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా గర్భిణీలు, బాలింతలు ఎంతమంది ఉన్నారనేది కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న టీచర్ గారు ఈరోజు సెలవు పెట్టారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి తను అందుబాటులో లేరు. సో ఇక్కడ ఉన్న ఆయమ్మని అడిగి ఈ వివరాలు అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పిల్లల్ని అందరినీ కూడా తక్కువ మంది ఉన్నారు, మొత్తం మంది వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ఆయమ్మ గారికి చెప్పేసి ఫోన్లో అంగన్వాడీ టీచర్ కూడా చెప్పడం జరిగింది. తనని కూడా ఇప్పుడు రమ్మని చెప్పేసి వాళ్ళ సూపర్వైజర్ గారికి, అలాగే సిడిపిఓ గారికి ఇద్దరు కూడా నేను ఫోన్లో ఇంటిమేషన్ ఇచ్చాను. ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండాలి, ఖచ్చితంగా టైమింగ్స్లో వాళ్ళ అందుబాటులో ఉండే విధంగా చూసుకోమని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. పిల్లలకు ఇచ్చే రేషన్ కూడా సక్రమంగా ఇక్కడనే ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పాము. ఎవరైతే కొంతమంది ఇంటికి తీసుకెళ్తున్నారని చెప్పారో, ఇంటికి వెళ్ళినప్పుడు అది మిస్యూజ్ అనేది జరుగుతుంది కాబట్టి ఆ విధంగా కాకుండా ఇక్కడనే గర్భిణులైనా సరే, బాలింతలైనా సరే, పిల్లలకైనా సరే రేషన్ అనేది ఇక్కడనే ఇస్తే వాళ్ళు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకొని అప్పుడే గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశం నెరవేరే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఆ ప్రకారం తీసుకుంటామని కూడా వాళ్ళు అంగన్వాడీ టీచర్ గారు చెప్పడం జరిగింది. సో మిగతా అంగన్వాడీ సెంటర్లో కూడా నేను ఈరోజు పరిశీలిస్తాను. అలాగే మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రివ్యూ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి ల్యాప్సెస్ అనేది లేకుండా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము అవి ఏదైనా ఉన్నా కూడా సరిదిద్దుకొని మళ్ళీ పిల్లలకు అయినా సరే, బాలింతలకైనా సరే, విద్యార్థులకైనా సరే మంచి ఆహారం అందించే విధంగా తీసుకోవడం అనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే విధంగా, ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం.